అందరికీ నమస్తే, నేను మీ స్వాతి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. మ్యాక్సిమం అందరికీ వచ్చు, రాని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. 1/2 kg రైస్కి ఒక 7-8 పచ్చిమిరపకాయలను ఇలా చీల్చి తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి, అప్పుడే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 kg రైస్ని ఇలా ఉడికించి తీసుకొని పక్కన ఉంచుకోండి రెడీగా. ఆ తర్వాత ఒక పొయ్యి మీద కళాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి. వేసుకొని ఇవి పూర్తిగా కలర్ మారిన తర్వాత పచ్చెనగపప్పు, గుండ్ల మినపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇవి కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత జీలకర్ర, ఆవాలను కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేసామంటే కొద్దిగా తినాలనిపించదు. ఇలా చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత రైస్ వేసేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ వేసేసుకొని ఉండలేం లేకుండా ఆయిల్లో బాగా కలిసేలాగా ఒక 1 మినిట్ వరకు కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం నిమ్మరసం తీసి ఉంచుకున్నాం కదా, నిమ్మరసం వేసుకోండి. పులుపుకు తగ్గట్టు నిమ్మరసం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 kg రైస్కి ఒక 5 నిమ్మకాయలని తీసుకొని ఇలా వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. నిమ్మకాయ జ్యూస్ అనేది రైస్కి పట్టేలాగా ఒక 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ సాల్ట్ ఏమన్నా పడుతుందేమో ఒకసారి టేస్ట్ చూసి వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ చేసుకోవద్దు. స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.